రైట్. వెంకటరెడ్డి గారు, నిన్న సిఆర్డిఏ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు రెండో దశ భూ సమీకరణ జరుగుతుంది కదా. 2 వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు వేసి రైతులకు వేగంగా స్థలాల అప్పగింత కీలక నిర్ణయం తీసుకున్నారు నిన్న. కానీ మొదటి దశలో తీసుకున్న వాళ్ళకే వేగంగా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అక్కడ విద్యుత్ లైన్లు లేవు, రహదారులు లేవు, వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళకి మాత్రం త్వరగా ఇచ్చేస్తారంట, వేగంగా చేసిస్తారట. సాధ్యమవుతుందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ప్రతిసారి మోసపోవటం ప్రజల వంతు అయితే అంతకు మించి రెట్టింపు మోసం చేయటం చంద్రబాబు నాయుడు వంతు అని మరొకసారి అమరావతి రైతుల విషయంలో కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు. రామారావు గారికి చాలా లేటుగా అర్థమైంది. ఎందుకంటే రామారావు గారు ఈయనకి పిల్లనిచ్చింది 1981లో, ఈయన వెన్నుపోటు పడిచింది 95లో. అప్పుడు దాకా రామారావు గారికి కూడా అర్థం కాల చంద్రబాబు నాయుడు ఎంత వెన్నుపోటుదారుడు, ఎలా మోసం చేస్తాడని. ఆయన దాదాపు 14 ఏళ్ళు పట్టింది. కానీ అమరావతి రైతులకి 11 ఏళ్ళకే అర్థమైంది. కొంచెం తొందరగా అర్థం చేసుకున్నాను. నార్మల్ ప్రజలైతే ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి అర్థం చేసుకుంటానే ఉంటారు, ఈయన ఇప్పుడు మోసం చేస్తాడులే, ఇచ్చిన హామీలను ఎటు చేయడం చెప్పి. పాప అమరావతి రైతులకి 11 ఏళ్ళకి ఈరోజు అర్థమైంది. రామారావు గారికి అయితే ఇంక ఎక్కువ రోజులకి కానీ అర్థం కాల. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నార్మల్గా నేను 2 కళ్ళ సిద్ధాంతం, నా అన్ని 2 నాలుకలు, నేను దేని మీద ఉన్నా, నేను ఆడా ఉంటా ఏడా ఉంటా, ఈ టైప్ ఆఫ్ మాటలు చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు అమరావతి మీద కూడా తన స్టాండ్ని తానే విరమించుకున్నాడు. ఎందుకు తన స్టాండ్ని తానే విరమించుకున్నాడంటే, మీరు 2014 ఏదైతే వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఆ సమయంలో ఈ అమరావతికి సంబంధించి భూముల సేకరణ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటి, 29 గ్రామాలు అతి పెద్ద రాజధానిది, ఆల్రెడీ రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు 34,823 ఎకరాలు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమి 18,924 ఎకరాలు, మొత్తంగా అటవీ భూములు అన్నీ కలిపి 53,748 ఎకరాల్లో 217 చదరపు కిలోమీటర్లో అతి పెద్ద రాజధాని కడుతున్నా. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. దీనికోసం ఒక మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశా. అంటే ఇక్కడ చూడండి సార్, 53,748 ఎకరాలు అంటే నియర్లీ 54,000 ఎకరాలు. 54,000 ఎకరాల్లో ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజధాని నిర్మాణాన్ని చేపడుతున్నా. ఇక్కడ ఉన్నారు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు పనికిరారు దీనికి, ఏదైతే దీనికి అసలు డిపిఆర్ రూపొందించాలంటే. అందుకని సింగపూర్లో ఉన్నటువంటి వాళ్ళ పేరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది సార్, సుర్బానా జురాంగ్ అనే కంపెనీకి 28,96,00,000 అంటే 29 కోట్లు చెల్లించి మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించాడు. 9 నవనగరాలు కడుతున్నాను, ఇదిగోండి ఇక్కడ అదొస్తుంది, అక్కడ అదొస్తుంది, ఇక్కడ స్పోర్ట్స్ సిటీ, ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ, ఇక్కడ మీడియా వాళ్ళకు ఒక సిటీ కడుతున్నా అని చెప్పి 9 నవనగరాలు అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాడు. దిస్ ద ఫైనల్ ఆయన చెప్పింది. ఇప్పుడేమంటున్నాడు, ఇది కాదు, ఇది సరిపోట్లా, ఈ మాస్టర్ ప్లాన్ అంతా తూచి 2వ నాలుగు నేను తీస్తున్నా, 2వ దశ భూసేకరణకి వెళ్తున్నా. ఈ 2వ దశ భూసేకరణ మీరు అన్న 20,000 ఎకరాలతో ఆగట్లా, మళ్ళీ 3వ దశ భూసేకరణ, మళ్ళీ 4వ దశ ఉంది. ఇది తడదాకా వెళ్ళి ఇది నెల్లూరు తడదాకా వెళ్ళి కుదరకపోతే చెన్నైలో కూడా, తమిళనాడులో కూడా అడిగినా కూడా ఆశ్చర్యం లేదు. మా రాష్ట్రంలో సరిపోవట్లేదు భూసేకరణ. కానీ ఎందుకు, వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే 2వ విడత భూసేకరణలో 11 గ్రామాలు 44,000 ఎకరాలని వాళ్ళు ఇచ్చారు. రైతులు కొంత ఎదురు తిరుగుతున్నారని చెప్పి ముందు 20,000 ఎకరాలకే కన్ఫర్మ్. అంటే రెండో దశ మాత్రమే. మూడో దశలో దీన్ని కూడా కలిపితే ఈ 3 దశల్లో కలిపితే 1,00,000 ఎకరాల అక్షరాల 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్ల అప్పు. ఈ భూ ప్రపంచంలో ఎవడో కూడా ఇట్లాంటి మాయ చేయడు. 1,00,000 ఎకరాలు ఇస్తున్న రైతులకి న్యాయం జరుగుతుందా వాళ్ళు అడుగుతున్నారు. ఎట్లా జరిగింది ఇప్పుడు వాళ్ళు చెప్పిందే కదా, ఇప్పుడు నేను చెప్పట్లేదు. వాళ్ళు ఈరోజు ప్రపంచ బ్యాంకు ముందుకెళ్ళి, ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్యటిస్తే వాళ్ళు చెప్పింది ఏంటి, అయ్యా మా రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇప్పటి వరకు లేదు. అంటే కనీసం రోడ్లు లేవు, ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మౌలిక సదుపాయాలు, ప్లాట్ల అభివృద్ధి అసలు లేదు. గ్రామ కంటాలు, జరీబీ భూములు, శ్మశానాల సమస్యలను ఈ సమావేశంలో లేవనెత్తారు. రాజధానిలో కనీసం విద్యా సంస్థలు, అంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీలకి తక్కువ రేటుకి భూములు ఇచ్చారు కదా, ఎస్ఆర్ఎం, విట్టు అట్లాంటి వాళ్ళకి, అక్కడ కనీసం మాకు 50% అన్న రాయితీ ఇవ్వండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు బాక్స్ వేశారు 10 పాయింట్లు. ఈ ల్యాండ్ పూలింగ్ అప్పుడు ఏం చెప్పారు, ఆ గ్రామాల్లో చదువుకునేటటువంటి ఏది ఆ రాజధాని గ్రామాల్లో భూములు ఇచ్చినటువంటి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, అంటే ₹1 కూడా మీరు ఎక్కడ పే చేయ అవసరంలా, మీరు ఎక్కడ చదువుకుంటే అక్కడ ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడుంటే ఏ స్కూల్లో అయినా ఏ కాలేజీలో అయినా ఎక్కడ చదువుకున్నా ఉచితంగా విద్య అందిస్తా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు కనీసం 50% అనేమంటున్నారు, మొత్తం కూడా అడగట్లా. పాపం రైతులకు అర్థమైంది
ఇప్పుడు వాళ్ళు మన ప్రపంచ బ్యాంక్ దగ్గరికి పిల్లల ఫీజుల్లో 50% రాయితీ అన్న ఇవ్వండి, ఇక్కడ నిర్మాణ పనుల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఓకే, వాళ్ళు ఏంది అడిగేది, ఇక్కడ మీరు రాజధానిలో ఏమైనా నిర్మాణాలు చేపడితే ఆ నీళ్ళు ఎత్తి తోడిపోసే దాంట్లోనో, పిచ్చి మొక్కలు తీసే దాంట్లోనో, లేదంటే ఇంకేదన్నా దాంట్లో కట్టే దాంట్లోనో కనీసం స్థానికుల కన్నా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి వాళ్ళు కోరినది ప్రపంచ బ్యాంక్ ముందు ఇది ఒక అంశం. రెండోది చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళకి చాలా కీలకమైన పాయింట్ అడిగారు. ఎందుకు ఈ మధ్య అన్ని విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా దానికి ఒక నిర్మాణాన్ని స్ట్రక్చర్ని అక్కడ రూపొందించాలని ప్రయత్నం చేసినప్పుడు కంపెనీలన్నీ ఈరోజు విశాఖపట్నానికి క్యూ కడుతున్నాయి. కాబట్టి వాళ్ళు అడిగింది సంస్థలన్నీ ఒకే వైపుకి వెళ్ళిపోతున్నాయి. ఇది రాజధానిలో కీలకమైన పాయింట్. రాజధాని రైతులు మన చంద్రబాబు నాయుడు గారిని కలిసి సంస్థలన్నీ ఒకే వైపునికి వెళ్ళిపోతున్నాయి, అప్పుడు రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని సీఎంని రైతులు అడిగితే అది మీ అహపోహే, వైజాగ్ పోతున్నాయని మీ అహపోహే, అన్ని ఇక్కడికే వచ్చేస్తాయి. ఇది రాజధానిని ఎలా అభివృద్ధి చెందాలో నా దగ్గర ఒక మంచి మాస్టర్ ప్లాన్ ఉంది, మీరు ముందు భూములు ఇచ్చేయండి. ఎందుకు భూములు అడుగుతున్నా అంటే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కడతా ఇక్కడ. సో ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కడితే పైలట్లు మీ పిల్లలే అవుతారు. ఇదే కదా మోసం చేసేది, పైలట్లు మీ పిల్లలే అవుతారు. ఇక్కడ ఫ్లైట్లు తయారు చేసేది వచ్చింది మొత్తం మీ వాళ్ళే తయారు చేస్తారు. ఇక్కడ చదువుకోవడానికి దిక్కు దివానం లేదు. ఏది వాళ్ళు 50% అన్న రాయితీ ఇవ్వమంటే లేదు, అంతర్జాతీయ విమానాశ్రయం కడతారు అంటే పైలట్లు అమరావతిలో వాళ్ళు అవుతారని. అంతర్జాతీయ ఏదైతే రైల్వే స్టేషన్ మొత్తం లోకో పైలట్లు గార్డుల దగ్గర నుంచి మొత్తం వీళ్ళకి డైరెక్ట్ ఇచ్చేస్తున్నట్టుగా. దాని తర్వాత క్రికెట్ స్టేడియం మొత్తం క్రికెట్ ఈయన ఆడిపించేసి ఇక్కడ అప్పుడు మన లోకేష్ మహిళా క్రికెట్ ని గెలిపించినట్టుగా ఇప్పుడు మొత్తం అమరావతి మళ్ళీ మోసం చేయడానికి రైతులతో. ఇది ఎప్పుడు జరిగింది, మన నవంబర్ 28వ తారీఖు పత్రిక. ఇవన్నీ జీవోలో పెట్టారా మీరు చెప్పినవన్నీ? పెట్టరు, ఎట్ట పెడతారు? అవి ఉండాలి కదా, పర్పస్ ఏంటో తెలియాలి కదా. మీరు జీవోలో ఎట్ట పెడతారండి? ఎందుకు తీసుకుంటున్నాం భూమి అనేది? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పి ఏ గెజిట్ లో అన్నా మీరు ఎక్కడైనా చూపించండి. రాష్ట్ర ప్రభుత్వం మేము కేంద్రం దగ్గరికి వెళ్తున్నాం, గెజిట్ తీసుకొని వస్తా ఉన్నారే. నరేంద్ర మోడీ గారు అమరావతి మళ్ళీ జరగాలి పెళ్లి, చెల్లికి మళ్ళీ జరగాలి పెళ్లిలాగా మరోసారి శంకుస్థాపన వచ్చినప్పుడు కూడా చెప్పించలేదు కదా ఆయన అన్నది. చూడండి ఇక్కడ ఇవన్నీ కావాలంటే భూమి కావాలి. సో ఈ భూమి కోసం మీరందరూ భూములు ఇవ్వాలి, ఇవన్నీ రావాలంటే అని చెప్పి ఆయన మరోసారి మొన్న మోసం చేసినటువంటి తీరు. దీంతో పాయింట్ ఒక కీలకమైన పాయింట్ సార్. ఎందుకు ఇక్కడ అంటున్నానంటే మొదటి దశలో 29 గ్రామాల్లో తీసుకున్నారు, రెండో దశలో 7 గ్రామాలు, రేపు మూడో దశలో ఇంకో 4 గ్రామాలు, మొత్తం 1,00,000 ఎకరాలు. ఇప్పుడు అసలు ఈ 1,00,000 ఎకరాలు భూములు సేకరిస్తానని చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల కంటే ముందు కానీ 24 ఎన్నికల కంటే ముందు కానీ చెప్పాడా? అమరావతినే నేను వస్తే రాజధానిగా ఉంచుతాను అన్నావు తప్ప మరొకసారి రెండోసారి భూముల్ని తీసుకుంటా, మొదట వాళ్ళకి అన్యాయం చేస్తా, రెండో వాళ్ళకి అన్యాయం చేస్తా అని 2024 ఎన్నికల ముందన్నా చెప్పాడా? అంటే మీకు తెలుసు ఇక్కడ మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇన్సైడర్ ట్రేడింగ్ 2 చేస్తారని మీకు తెలుసు. అందుకనే రైతుల్ని 5 సంవత్సరాలు జగన్ గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మభ్యపెట్టి మోసం చేశారు. మీరు ఇప్పుడు మీ పార్టీ నాయకులు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఏ ప్రాంతాల్లో భూ సమీకరణ జరుగుతోందో ఆ చుట్టుపక్కల ఎవరెవరు భూములు కొన్నారనేది చూడాలి. మీరు అది బయటికి తీయాలి. ఫస్ట్ బయటికి తీస్తేనే అసలైన విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు కానీ రాష్ట్రానికి ముఖ చిత్రం అర్థం కాదు, అమరావతి ముఖ చిత్రం డేస్ లో వస్తుంది, దాంట్లో కాదు. రైట్. కానీ రైతులకు సంబంధించి జగన్ గారు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కౌలు అంటే జగన్ గారు దాన్ని 5 సంవత్సరాలు అదనంగా పెంచి 15 సంవత్సరాల కౌలు. రెండోది అక్కడ రైతులకు సంబంధించి అక్కడ భూములు లేని రైతు కూలీలు ఉంటారు కదా, ఆ కూలీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2500 నెలకి ఇచ్చింది వాళ్ళకి. జగన్ గారు దాన్ని 5,000 రూపాయలు చేశారు. అంటే రాజధానిలో రోడ్లకు సంబంధించి మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు మన హైదరాబాద్ నుంచి వస్తుంటే గొల్లపూడి దగ్గర నుంచి కృష్ణానది మీదకుండా డైరెక్ట్ గా అక్కడ నేషనల్ హైవే కాదా దగ్గర కలిసేటటువంటి రోడ్డు, మధ్యలో కృష్ణానది మీద బ్రిడ్జ్, అసలు అమరావతికి ముఖ చిత్రమే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దాన్ని కూడా జగన్ గారు ఉన్నప్పుడే వేశారు. సో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర రోడ్లు కానీ మీరు అన్నారు ఇందాక ఏదో వీధి లైట్లు అటు గురించి అడిగారు కదా, చంద్రబాబు నాయుడు మన 5.5 కోట్లు టెండర్ ఇచ్చాడుగా. వాళ్ళ ఇంటి దగ్గర అమరావతిలో ఎక్కడ వేశారు? అంటే మళ్ళీ మీరు కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 1 కిలోమీటర్ అంటే చంద్రబాబు నాయుడు గారి అమరావతిలో ఉన్నట్టే కదా. అక్కడ డిజైనింగ్ లైట్లు వస్తే అమరావతి వెలిగిపోయింది కదా, రైతులు సేకట్లో ఉంటే మీకేమి. సో వాళ్ళు అనేది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే దగ్గర డిజైనింగ్ పోల్స్ కి ఎంత కిలోమీటర్ కి ఒక డిజైనింగ్ పోల్స్ కిలోమీటర్ కి 5.5 కోట్లు. సో ఒక్క రైతుకు మాత్రం డెవలప్ చేసి ఫ్లాట్ లేదు. సో మళ్ళీ 47,000 కోట్లు అప్పు చేశాడు, ఇప్పటికి డెవలప్ చేసి ఒక ఫ్లాట్ లేదు. వాళ్ళకేం శ్మశానంలో భూములు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఎకరా భూమి ఇవ్వాలి అమరావతిలో. ఏనండి చంద్రబాబు నాయుడు గారు 1 ఎకరం భూమి ఇవ్వాల, అలా బినామల చేత కొనిపించాడు. కానీ 5 ఎకరాల్లో వెలగపూడి సచివాలయం వెనకాల చుట్టూతా 4 రోడ్లు, మంచి అద్భుతమైన రాజమహల్ కడుతున్నాడు. కానీ రైతులు ఇచ్చిన భూములకు ఎక్కడ ఇస్తున్నాడు? శ్మశానంలో, వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో. రైట్.